హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా పిల్లలిద్దరూ 5:30కే నిద్ర అయితే లేచేశారండి. ఇంకా చిన్నబాబు పెద్ద బాబు ఇద్దరు కూర్చొని ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత అయితే అమ్మ అయితే నాకు వేడివేడిగా టీ అయితే పెట్టించేశారండి. టైం చూసారా ఇక్కడ, అది మీకు వెదర్ చూపిస్తున్నాను. కూల్గా ఉంది వెదర్ అయితే. మళ్ళీ 7 అయిందంటే వేడైపోతుందండి వాతావరణం అంతా. ఉదయాన్నే ఒకటే కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇక్కడైతే అమ్మ అయితే చిన్నబాబుని ఎత్తుకున్నారు, పెద్ద బాబు అయితే ఆడుకుంటున్నాడు, నేనైతే టీ తాగుతున్నాను. తర్వాత వచ్చేసి అమ్మ అయితే ఇక్కడ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అలాగే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నారు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకున్నారు. పల్లీలు కూడా ఫ్రై అవ్వనిచ్చి, పల్లీలు అనేవి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి చాలాసేపు. అలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ రెసిపీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. నేను కూడా ఇలాగే ట్రై చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత సిమ్లోనే పుట్నాల పప్పు అంటారు కదండి, అదైతే యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని పక్కకు పెట్టేసుకొని మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసేసి సాల్ట్ వేసుకొని పోపు పెట్టుకోవడమే. అంతే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ మేము నిద్ర లేవకముందే గిన్నెలన్నీ మంచిగా అయితే వాష్ చేసి పెట్టేశారండి. ఈ విధంగా అవి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంట్లో అయితే సర్దేసుకుంటారు. డైలీ అయితే ఇలాగే చేస్తారమ్మ. ఇంకా తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటారండి. మంచిగా చిమ్మేసుకొని అంతా వాటర్ అనేది చల్లేసి, ఈ విధంగా వాన వచ్చినా గాలైనా ఎండైనా అమ్మకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా కంపల్సరీగా ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటారండి. ఈ విధంగా ఇంటి ముందు కొంచెం మొత్తం పగిలిపోయినట్టుంది కదా, పక్కింటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళది ట్రాక్టర్ అనేది వెళ్ళి మొత్తం తొక్కిచ్చేసిందండి. అందుకని ఇంకా కొంచెం ప్లేస్లోనే అమ్మ అయితే వేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి బాబు కోసం అనేసి ఇడ్లీ కొంచెం ఎర్లీగానే పెట్టేస్తున్నారు. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇడ్లీ పిండిలో వంట సోడా అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఇడ్లీలు అయితే వేసేస్తున్నారండి. వేడివేడి ఇడ్లీలో పల్లి చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ఎండలకి ఏంటంటే అసలు మార్నింగ్ టిఫిన్ కూడా తినబుద్ధి కావట్లేదండి. ఇంకా ఈ సమ్మర్ వెళ్ళిపోయేంత వరకు మంచిగా మనం ఫుడ్ కూడా తీసుకోలేము. ఎక్కువగా లిక్విడ్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశారు. ఒక 15 మినిట్స్కి ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబు ఒక కాల గజ్జ అయితే ఊరికి ఊడిపోతుందండి. డే మొత్తంలో ఒక 3 టైమ్స్ అయినా ఊడిపోతుంది, ఊడిపి పడిపోతుంది. అది స్క్రూ లూజ్ అయింది అనేది అర్థం కావట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. ఒకసారి గోల్డ్ షాప్కైనా తీసుకెళ్ళి చూపించాలి. ఊరికే ఊడిపోతుంది, పెడుతూనే ఉన్నాను. ఇదిగో చూపిస్తున్నాను కదా మీకు, ఈ విధంగా స్క్రూ అనేది దాన్ని అయితే ఊరికే ఊడిపేసుకుంటున్నాడండి. అది ఎందుకు ఊడిపోతుందో తెలియడం లేదు. ఇంకా ఊడిపోయిన ప్రతిసారి ఇలా పెట్టేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా ఇడ్లీ కుక్ అయిపోయింది. అమ్మ అయితే ఇడ్లీ వేసి ఇచ్చేసారు. వాటర్ బాటిల్లో హాట్ వాటర్ కూడా ఫిల్ చేసి ఇచ్చారు. ఇంకా బాబుకి అయితే ఇక్కడ ఇడ్లీ తినిపించేస్తున్నాను నేను, కూర్చోపెట్టుకొని టాయ్స్ అనేది వేసుకొని. అసలు టాయ్స్ వేసినా కూడా ఆడట్లేదండి మా బాబు, ఫుల్ అల్లరైపోయాడు ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మా బాబు దోగాడడం అంటారు కదా, అదైతే స్టార్ట్ చేశాడు. ఇంకా పట్టుకోలేకపోతున్నాం మా బాబుని అయితేని. ఇక్కడైతే ఇంక కొన్ని టాయ్స్ వేసి ఇడ్లీ అయితే తినిపించాను ఎలాగోలాగా. తర్వాత అయితే భాను అయితే వచ్చిందండి. భాన్వి తెలుసు కదా, మా అక్క వాళ్ళ పాప. భాన్వి వాళ్ళు టూర్ అయితే వెళ్ళారు ఊటీకి అలాగా. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే దిగారు. 5:36 మధ్యలో అయితే దిగారు బస్సు. ఇంకా వచ్చేసారనమాట నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇక్కడికి వచ్చి వాళ్ళ తమ్ముడు ఇద్దరితో మంచిగా ఆడుకుంటుంది, బాగా ఆడిపించుకుంటుందండి మా భాను అయితే వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా. ఇక్కడ పెద్దోడు భాన్వి కలిసి డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నారు. డ్రాయింగ్స్కి పెయింట్ అయితే వేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి కలర్స్ వేసుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ వచ్చేసి అక్క బావ కోసం అమ్మ అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా కాఫీ తాగుతారా టీ తాగుతారంటే టీ తాగుతాం అనేసి అన్నారు. ఇంక అందుకని అమ్మ అయితే టీ ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మ అయితే స్నానం చేసి వచ్చేసి మంచిగా దేవుడి దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నారండి. ఈరోజు ప్రసాదం కింద బెల్లం ముక్క అయితే పెట్టారు. మా అమ్మ రోజులో 2 సార్లు అయితే పూజ అయితే కంపల్సరీ చేసుకుంటుందండి.
పూజ మాత్రం అస్సలు మానదండి, ఒక్కరోజు కూడా కన్ఫామ్గా చేసుకుంటుంది. ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు తప్పనిస్తే ఇంకా ప్రతిరోజు పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటారు అమ్మ అయితేని. మా అమ్మకి చాలా ఓపిక ఎక్కువ అండి. మార్నింగ్ చేసుకుంటారు, ఈవినింగ్ చేసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిల్లలిద్దరూ బ్రష్ చేసి వచ్చేసారు. ఇంకా పిల్లలిద్దరికీ ఇడ్లీ అలాగే పల్లి చట్నీ వేసి అయితే ఇచ్చేసాను. ఇద్దరు టిఫిన్ అయితే తినేస్తున్నారు ఇక్కడ. ఇంకా తర్వాత చిన్న బాబు అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచాడు ఇడ్లీ పెట్టాక. ఇక్కడైతే బాబుకి హాట్ వాటర్ అయితే పెట్టేసాము స్నానానికి. ఇక్కడ స్నానం కాగిపోయిన వెంటనే బాబుకి కూడా స్నానం చేపించి రెడీ చేసేసాను. వాటర్ కాగాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను అక్కడ. నెక్స్ట్ వచ్చేసి బాబుకి స్నానం చేపించేసి పడుకోబెట్టేశాను. ఇవాళ నిద్రపోతున్నారు. ఇంక ఇక్కడ బానుకు వచ్చేసి ఊటీ అలా వెళ్ళొచ్చింది కదా, ఈ మధ్య ఆయిల్ అనేది లేదు. ఒక 1 వీక్ నుంచి ఇంకా హెయిర్ మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై చేసేస్తున్నాను మంచిగా అండి. మంచిగా ఆయిల్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ అలా మసాజ్ చేశాను. మంచిగా ఆయిల్ అనేది అప్లై చేస్తే హెయిర్కి రిలాక్సింగ్ అనిపిస్తుంది కదా. 1 వీక్ అలా ఆయిల్ పెట్టుకోకపోతే మనకైనా కూడా. మా బాను హెయిర్ అయితే చాలా బాగుంటుందండి, కర్లీగా. ఇంకా తర్వాత అయితే బానుకి జడైతే వేసేసాను. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసింది బాను అయితే. ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే బట్టలన్నీ ఉతికి ఆరేసేసారండి. అన్నీ హ్యాండ్ వాష్ చేసేసారు. ఇవన్నీ చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో, డైలీ హ్యాండ్ వాష్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత వచ్చిన ప్లేట్స్ అన్నీ కూడా ఈ విధంగా వాష్ చేసేసుకున్నారు మా అమ్మ అయితేని. అన్నీ ఇంకా ఎండలో పెట్టేశారు. తర్వాత అయితే ఇక్కడ నేను రెడీ అవుతున్నాను. ఎందుకంటే నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి ఈరోజు. అక్క వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా. ఇంకా నానమ్మ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మమ్మల్ని పిలిచారు. ఇంకక్కడికైతే వెళ్తున్నాను, అందుకోసం రెడీ అయ్యాను. ఇక్కడైతే నేను సింపుల్గా కాటన్ది కుర్తీ అయితే వేసేసుకున్నానండి. ఈ సమ్మర్లో కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది కదా మనకి. లేదంటే స్వెట్ వచ్చేసి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకే క్లాత్ అయినా కూడా కంఫర్ట్గా ఉండాలంటే కాటన్ క్లాతే బాగుంటుంది. మీరేమంటారు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సింపుల్గా ఈ విధంగా రెడీ అయిపోయానండి. బ్లాక్ బీడ్స్ అయితే వేసుకున్నాను ఫైనల్గా. సో అమ్మ చేత అయితే జడైతే అల్లిచ్చేసుకున్నాను. నార్మల్గానే హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను ముందు రోజే ఈవినింగ్. ఈ సమ్మర్కి ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేసేస్తానండి నేను. ఎక్కువగా హెడ్ బాత్లోనే ఉండను అనమాట. హెయిర్ అనేది అలాగే వదిలేను, ఆయిల్ పెట్టేసుకుంటాను. లేదంటే హెడ్ ఎక్ వచ్చేస్తుంది, అందుకోసం అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అమ్మ అయితే కూలర్లో వాటర్ అయితే వేస్తున్నారు. తర్వాత బాబుకి చిన్న బాబుని కూడా తీసుకెళ్తున్నాను కదా. ఇంకా చిన్న బాబుకి సంబంధించి కొన్ని థింగ్స్ అయితే తీసుకెళ్తున్నాను. ఏమిటంటే ఇక్కడ ఉగ్గు పౌడర్, అలాగే బాబుకి కొన్ని చెడీలు అయితే పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్, తర్వాత వచ్చేసి బాబుకి కోల్డ్ చేసింది కదా ఒక చిన్న క్లాత్ అయితే తీసుకున్నాను ముక్కు తుడవడం కోసం అనేసి. బాబుకి వాటర్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేను క్యారీ చేస్తాను, ఎందుకంటే బాబుకి ఊరికి కోల్డ్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ వాటర్ చేంజ్ అయినా కూడా హాట్ వాటర్ తాపిస్తాను కాబట్టి. ఇక్కడైతే పిల్లలు ముగ్గురు కూడా రెడీ అయిపోయారు. బాన్వి అలాగే బన్ను జున్ను ముగ్గురు రెడీ అయిపోయారు. ఇక్కడైతే వెళ్తున్నామండి, ఇంకా బయలుదేరుతున్నాము. అమ్మ కూడా వస్తుంది. నేను బాను జున్ను చిన్న బాబు అయితే బైక్లో అయితే వెళ్ళిపోయామండి. అమ్మ అయితే నడుచుకుంటూ వచ్చేసారు. మరి దూరం ఏమీ కాదు, 4 ఎక్కారు బండి మీద అని అనుకోవద్దు. మళ్ళీ కొంచెం దగ్గరే అండి, ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు బైక్లో అయితే, అంతే అండి. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అనేది. ఇక్కడ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే నాన్నమ్మ అయితే ఇక్కడ చల్లగా కర్బూజా అయితే ఇచ్చారు, కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారంట మార్నింగే. చాలా చల్లగా ఉన్నిందండి, మంచిగా అయితే తినేసాము అందరం ఇంకా కూర్చొని వీటిని. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చిన్నబాబు కోసం అనేసి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే. నిన్న మీకు ఈ ఉగ్గు పౌడర్ ఎలా తయారు చేయాలి, ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలని మీకు కానీ కావాలి అనుకుంటే నేను నిన్నటి వ్లాగ్లో అయితే షేర్ చేశాను. అలాగే షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఫుల్ లెంత్ వీడియో అయితే వాచ్ చేయండి. డీటెయిల్గా అయితే చెప్పున్నాను నేను దాంట్లో ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇక్కడైతే సిమ్లో పెట్టే ఉగ్గు పౌడర్ అనేది మంచిగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇంకా అది చల్లారిపోయిన తర్వాత బాబు కూడా ఫీడ్ చేసేసాను. బాబు అయితే పడుకొని నిద్రపోయారు. ఇక్కడైతే నానమ్మ లంచ్కి ఏమేమి చేశారో చూపిస్తున్నాను. మంచిగా సాంబార్ అయితే ప్రిపేర్ చేశారండి. అలాగే వైట్ రైస్ కూడా వేడివేడిగా అన్నం అయితే గ్యాస్ మీద పెట్టేశారు. ఇక్కడ అన్నం అనేది నానమ్మ కూడా వంచేస్తారండి, అమ్మ ఎలా అయితే వండుతుందో అలాగే. తర్వాత వచ్చేసి అక్క వాళ్ళు ఊటీ వెళ్ళారని చెప్పాను కదా, ఇక్కడ చాక్లెట్స్ అయితే పట్టుకొని వచ్చారండి. అక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే ఇవి చాలా టేస్టీగా
ఉన్నాయి. ఇంకా అవైతే మీకు ఒకసారి చూపిస్తున్నాను. చాలా చాలా బాగున్నాయి. కాజు అయితే ఎక్కువగా వేసి తింటూ ఉంటే కాజు తగులుతూ ఉన్నిందండి ప్రతి చాక్లెట్లోని. ఇవి వచ్చేసి స్టోన్స్ అనుకున్నాను నేను, కానీ కాదండి, చాక్లెట్స్ ఇవి కూడా. ఇవి చూడడానికి రాళ్ళలా ఉన్నాయి కదా, కానీ నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అందరం అయితే చాక్లెట్స్ తినేసాం మంచిగాని. తర్వాత అయితే చిన్న బాబుని మళ్ళీ లేచి కాసేపు ఆడుకున్నాడు. తర్వాత అయితే మళ్ళీ పడుకొని పెట్టేశానండి. ఈ విధంగా బెడ్ మీద అయితే పడుకొని నిద్రపోతున్నాడు. ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికాడ ఉయ్యాలైతే లేదు కదా. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఐస్ బండ్ అయితే వచ్చిందండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. తర్వాత అయితే ఇంకా ఐస్ బండ్ వస్తే బాబు ఐస్ కావాలని అడిగితే ఇంక ఇక్కడైతే ఐస్లు అయితే తీసుకున్నాము మేము. బాబుకి కోన్ ఐస్ తీసుకున్నాను. నాకు అమ్మకు వచ్చి స్ట్రాబెర్రీ ఐస్ అయితే తీసుకున్నానండి. ఈ సమ్మర్లో ఇంక ఎక్కువగా ఐస్లు జ్యూస్లు ఇవే కదండి ఎక్కువ తింటాము. వాటర్ మిలాను, మ్యాంగోస్ ఇవే కదా. నెక్స్ట్ వచ్చేసి బాబు డ్రాయింగ్కి పెయింటింగ్ వేస్తే ఒకసారి చూడమ్మా స్కెచెస్ వేసాను అనేసి అన్నాడు. ఇంక అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. సో చూసారు కదా, మా బాబు అయితే ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాడు, మంచిగా వేస్తున్నాడు. తర్వాత ఈవినింగ్ టైంలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆవు అయితే వచ్చిందండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి డైలీ ఆవులు ఈ విధంగా వస్తుంటాయి. ఏదో ఒక ప్రసాదం పెడతాం. నేనైతే ఇక్కడ బెల్లం ముక్క అయితే పెట్టాను. చాలా ఆవులు వస్తాయండి, డే మొత్తంలో ఎన్నిసార్లు వస్తాయో. ఇంక ఇంతే అండి బ్లాగ్ అయితే. నేను ఏం పెద్దగా షూట్ చేయలేదు. ఇంక తర్వాత అయితే ఇంకా పిల్లలతోనే సరిపోయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.